రోగములతో కృంగిపోయినా, రోగములతో కృంగిపోయినా, వైద్యుడవు నీవే యేసయ్యా, నన్ను స్వస్థపరచుము యేసయ్యా. రోగములతో కృంగిపోయినా, నా వైద్యుడవు నీవే యేసయ్యా, నన్ను స్వస్థపరచుము యేసయ్యా. కాదన్నాడు నీ అనాథను తండ్రి, కాదన్నాడు నీ అనాథను, కాదన్నాడు నీ అనాథను తండ్రి, కాదన్నాడు నీ అనాథను. నా కన్నీరు తుడుచువాడా, నేనున్నానని అన్నవాడా, నా కన్నీరు తుడుచువాడా, నేనున్నానని అన్నవాడా. అయ్యా కాదన్నాడు నీ అనాథను, అయ్యా కాదన్నాడు నీ అనాథను. యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధంగా దేవుని మహాకృపలో మళ్ళీ మనం ఈ యొక్క ప్రార్థన టీవీ పరిచర్య ద్వారా కలుసుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ, మరి యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు అని ఆయన ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో సంచారం చేస్తూ, మరి సామాన్యుడిగా, సంపూర్ణ మానవుడిగా, సంపూర్ణ దేవుడిగా మరి జీవిస్తూ ఆయన ఈ లోకంలో ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించారని మనం చదువుకుంటూ వస్తున్నాం, ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఆయన ఎందుకంటే మన విశ్వాసం బలపడటానికి, రెండవదిగా ఆయన దేవుడని మరి రుజువుపించుకోవడానికి, అనేకులను చూసి కనికరపడి అనేక రోగంలో ఉన్న వారిని, కుంటి వారిని, గుడ్డి వారిని మరి బాగు చేస్తూ, చాంద్ర రోగుల్ని, కుష్టు రోగుల్ని బాగు చేస్తూ, వారికి కూడా సంతోషాన్ని కలుగు చేస్తూ, అలాగే దేవుడిగా మరి మానవుడిగా మరి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో సంచారం చేశారని మనం గతంలో ధ్యానం చేసుకుంటూ వచ్చాం. మరి కొన్ని కార్యాలని, కొన్ని చేసినటువంటి అద్భుత కార్యాలను గురించి మనం ధ్యానం చేస్తున్నాం. మరి ఈ దినము కూడా మనం కొన్ని మరి ధ్యానాలు మనం చేసుకుందాం. ఈ రోజు చూస్తే రక్తస్రావం గల స్త్రీని బాగుపరచుట. మరి 12 ఏళ్ల నుండి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీని ఈ ప్రభువారు ఎలా బాగు చేశారో మనం చూసుకుందాం. చూడండి, దేవుని వాక్యంలో చూస్తే మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం చూసినట్టే, 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఈ రక్తస్రావ రోగము అంటే మహాభయంకరమైనది అనమాట. సహజంగా స్త్రీకి మరి నెలకు ఒక 3 రోజులు, ఒక 5 రోజులు అలాగా రక్తం స్రావం అవుతా ఉంటది. ఏంటంటే చెడు రక్తం బయటికి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి నూతన పరచబడటానికి అలా దేవుడు పెట్టినటువంటి క్రమము. అలాగా మరి 3 రోజులు, 5 రోజులు మహా అయితే. కాకపోతే ఈమెకంట 12 ఏండ్లుగా ఈ స్రావముతో, ఈ బాధతో మరి తను లైఫ్ ని కొనసాగింపజేస్తా ఉంది. అంటే ఎంత కష్టమో చూడండి ప్రియమైనటువంటి వారలారా. 12 సంవత్సరాలు 3 రోజులు, 5 రోజులకి మనకు ఒకలాంటి విసుగుదల, ఒకలాంటి మరి సపరేటెడ్ లైఫ్, మరి వేరుగా జీవించాలి, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందిగానే ఉంటాయి. అలాంటిది 12 సంవత్సరాలుగా యాతన పడతా ఉందంట ఈ జబ్బుతోని. ఇలాగా మరి ఇది జబ్బు, ఇది ఋతుక్రమం కాదు, ఇది జబ్బు అనమాట. 12 సంవత్సరాలుగా అలా అయిపోతున్నప్పుడు బహుశా ఒంటరిగా వేరే ఒక గదిలో ఉండుండొచ్చు, ఎవరితో సంబంధం లేకుండా భర్తతోనూ మరి బిడ్డలతోనూ వచ్చినప్పుడు మరి చాలా కష్టంగా ఉంటుంది కదా, ఒకలాంటి వాసన కూడా ఉంటుంది 12 సంవత్సరాల నుంచి. అంటే అలా ఒంటరిగాను మరి ఏంటి నా లైఫ్ ఇలా అయిపోయింది, నా జీవితం ఏంటి ఇట్లా అయిపోయింది, ఏంటి రోగం ఏంటి, నాకు ఇది ఏంటి అని చెప్పి ఎంత బాధపడుతుందో అదే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అది ఆమె చాలా బాధపడింది అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళిందంట, డాక్టర్స్ దగ్గరికి కూడా వెళ్ళిందంట. ఏంటి ఇది, మరి ఇది స్వస్థపరచండి, నాకు ఏదైనా చేయండి అని చెప్పేసి వైద్యుల దగ్గరికి వెళ్ళినట్టుగా, డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టుగా కూడా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయినా కూడా సంకటపడలేదంట, అయినా కూడా బాగోలేదంట.
మరి ఇప్పుడు ఏమంటే వాళ్ళారా, ఈ యొక్క రక్తస్రావం అనేది చాలా భయంకరమైన వ్యాధి అని చెప్పేసి అనుకుంటున్నాము. మరి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారికి దేవుని వాక్యంలో చూస్తే మనం ఈ యొక్క శారీరకంగాను ఆత్మీయంగా కూడా మనం అద్దాలు తీసుకుని మనం చూసుకోవాలన్నమాట. అంటే 12 ఏళ్ల నుంచి మరి అంటే ఓ ఒంటరి జీవితం, ఏంటి నా లైఫ్ ఇలా అయిపోయింది, ఏంటి నాకు ఈ యొక్క ఎంతమంది లేడీస్ అందరూ బాగున్నారు కదా, ఇదిగో నాకే ఏంటి ఇలా అయింది అని చెప్పేసి తను ఎంత ఏడుస్తా ఉందో, తను ఒంటరి జీవితం జీవిస్తా ఉందో. ఏమిటంటే వాళ్ళారా, మరి చాలా మంది అన్నీ ఉంటాయి కానీ ఒంటరి జీవితం, ఒకలాంటి ఎవరు పట్టించుకోరు, అందరూ త్రోసివేశారు, కప్పు కొట్టిన జీవితము. ఇదిగోండి, జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభు లేకుండా, మరి ఒక రక్షణ భాగ్యం లేకుండా, దేవుడిని లేకుండా అలా దూరంగా ఒక గదిలో పడి, అయ్యో ఏంటి నా లైఫ్ ఇట్ అయిపోయింది, నా జీవితం ఏంటి ఇలా కంపు కొడతా ఉంది, నా జీవితం ఏంటి ఎవరికి పనికి రాకుండా అయిపోయింది, అయ్యో నా లైఫ్ ఏంటి ఇలా ఏంటి అని చెప్పేసి ఒకవేళ వేదన పడుతున్నాము ప్రియ సహోదరి, నువ్వు ఎవరైనా సరే, అవును యేసుక్రీస్తు ప్రభు మన జీవితంలో లేకపోతే అది మన జీవితాల్లో నెమ్మది ఉండదు, ఎవరికి ఉపయోగం కూడా ఉండదు. అంతేకాదు ఎవరు కూడా మనల్ని దరిచేరరు, అంతేకాదు మనం కంపు కొడుతూ ఉంటాము, మరి దేనికి కూడా పనికిరాని వారంగా ఉంటాము. అటువంటి సమయంలో అనేక వైద్యుల దగ్గరికి కూడా ఏమి వెళ్ళిందంట, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది ఆమె, మరి స్వస్థత కావాలని చెప్పేసి, విడుదల కావాలి అని చెప్పేసి. అవును, మీరు కూడా అనేక చోట్లకి వెళ్ళి ఉంటారు యేసుక్రీస్తు ప్రభు నమ్ముకోకుండా. ఎందుకంటే దేవుడు అంటే తెలుసుకోవాలి, ఆ దేవుడు ఎవరో, అసలు ఏంటి, నాకేంటి బాధ, ఎవరు తీసేస్తారు, నాకు ఈ బాధ, ఈ వంట జీవితం ఎలా పోతుంది అని చెప్పేసి నువ్వు అనేక చోట్లకి వెళ్ళి ఉంటావు. చాలా మంది చూడండి భక్తి చేస్తారు కదా, మోకాళ్ళ మీద ఆ కొండల మీదకి ఎక్కుతూ ఉంటారు, మొక్కుకుంటా ఉంటారు, ఎన్నో మరి వైద్యుల చేత ఎంతో తిప్పలు పడి అని ఉంది ఇక్కడ దేవుని వాక్యంలో. అనేక చోట్ల నువ్వు తిప్పలు పడి వెళ్ళే ఉంటావు. దేవుని కనుక్కోవాలి, దేవుని తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రేమేంటంటే వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు లేకపోతే మన జీవితం ఎంటీ, ఖాళీ. దేవుని నమ్ముకోకపోతే, ఎందుకు దేవుని మనం నమ్ముకోవాలి, యేసుక్రీస్తు ప్రభుని మనం ఎందుకు నమ్ముకోవాలంటే ఆయన మాత్రమే మన పాపాలకి విమోచన చేశారు, ఆయన మాత్రమే మనల్ని విమోచించడానికి శిలువలో రక్తం కార్చారు. మనం అందరం ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఏ భేదము లేదు, ఒక ధనికుడువైనా పేదవాడువైనా, స్త్రీ అయినా పురుషుడైనా, లింగ భేదం లేదు, ఏ భేదము లేదు. ఎందుకంటే మనం మనుషులుగా పుట్టిన తర్వాత నా తల్లి గర్భములోనే నన్ను పాపముతో నియమించబడి ఉండేనని దేవుని వాక్యం సెలవిస్తాను కీర్తన 51లో. ఎందుకంటే మనము పాపం చేశాం కాబట్టి పాపులం కాదు. పాపం అని ఎందుకంటామంటే, మనం పాపముతో ఇప్పుడు మనం ఎంత భక్తి చేస్తున్నాము, ఎందుకు కొండలెక్కుతున్నాము, దేవుని తెలుసుకోవాలని, పుణ్యం కలగాలని, మోక్షం కలగాలని, చచ్చిపోతే మోక్షానికి వెళ్ళాలని కదా మనం ఇంత చేస్తున్నాము. ఎలా వస్తుందంటే మోక్షం దానివల్ల రాదు. ఎందుకు పాపం అంటున్నామంటే, మనం అందరం కూడా అదిగో మన పితరులైనటువంటి ఆదాము హవ్వలలో, మనం ఆదాము హవ్వలను చేసి ఏదైనా తొట్లో పెట్టి ఏదైతే చేయొద్దన్నారో, ఆజ్ఞ అతిక్రమించారో, ఆజ్ఞ అతిక్రమమే పాపం. అందుకే మనం పాపం చేశాం కాబట్టి పాపులం కాదు, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆ ఆదాము హవ్వల బిడ్డలమైన మనము ఈ రోజున పాపము అందరికీ సంప్రాప్తమాయను అని ఉంటుంది రోమా పత్రికలో. అందరికి అలా వచ్చేసింది. ఎందుకు వచ్చేసిందంటే వాళ్ళ పితరుల బిడ్డలమైన మనం. ఇదిగోండి, తేలు కొండలో ఎలా విషయం ఉంటుందో పిల్లకు కూడా అలా కొండలో విషయం ఉంటుంది. పాముకి ఎలాగ విషయం ఉంటుందో అలాగ పాము పిల్లకు కూడా విషయం ఉంటుంది. అలాగే మానవులమైన మనము, మన యొక్క ఆదాము హవ్వల బిడ్డలమైన మనము, మనలో అలాగ పాపం వచ్చింది. మనం పాపం చేశాం కాబట్టి పాపులము కాదు, జన్మతోనే అలా పాపం సంప్రాప్తమైంది. కనుక ఈ పాపం తీసివేయడానికి ఎవరు పాపం తీసివేస్తారు? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అంటున్నాడే. అయ్యో, ఎవరు తీసేశారు? మీరు చూసుకోండి, మీ వేదాలను చదువుకోండి. పాపం పోవాలంటే పాపము లేని వ్యక్తి మాత్రమే బలివ్వాలి, ఆయన మాత్రమే ఈ యాగము చేయగలరు. పాపం లేని వాళ్ళు ఎవరు? అందుకే యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే దేవుడిని ఎందుకంటామంటే, ఆయన చేశారు ఈ యాగం. ఆయన కన్యమర్య గర్భంలో మళ్ళాగా అమ్మ నాన్న సంపర్కం వల్ల కాకుండా
కన్య మరియ గర్భములో ఆయన జన్మించి, పరిశుద్ధాత్మ ద్వారా జన్మించి, పరిశుద్ధుడుగా జన్మించి, ఈ లోకంలో 33 సంవత్సరాలు పరిశుద్ధుడుగా జీవించి, మన పాపములను మోసుకొని వెళ్ళడానికే, తీసివేయడానికే సిలువలో మరణించారు, ప్రాణం పెట్టారు, రక్తము కార్చారు. ఆ పరిశుద్ధ రక్తము ద్వారానే మనకి విమోచన, పాప విమోచన, పాపాలకు క్షమాపణ. ఎవరైనా చూడండి, ప్రాణం పెట్టారు. ఎవరు ప్రాణం పెడతారు? అవును, ఆయన ప్రాణం పెట్టారు. ఆయన ప్రియ కుమారుని పరలోకంలో నుండి చూసి మన కొరకు, అయ్యో వీళ్ళు పాపంతో చనిపోతే మరి పరిశుద్ధుడైన నా దగ్గర ఎలా ఉంటారు, పరలోకంలో ఎలా ఉంటారు? కనుక ఇలా చనిపోవటానికి లేదు, నా కుమారుడు వెళ్ళాలి, అక్కడ యాగం చెయ్యాలి అని చెప్పి తన ప్రియ కుమారుని, ఒక్కడే కుమారుని లోకానికి, యేసుక్రీస్తు ప్రభుని పరిశుద్ధాత్మ ద్వారా పంపారు ప్రభు. కనుక ప్రియమైనటువంటి వారలారా, ఆ పరిశుద్ధ రక్తము ద్వారానే మన పాపములు క్షమించబడతాయి, కడగబడతాయి, విడుదల కలుగుద్ది, విమోచన కలుగుద్ది. ఎవరమైనా సరే, నువ్వే కులంలో ఏ మతంలో పుట్టు, నువ్వు ఎవరు అవ్వగాక, నువ్వు మనుష్యుడివి. కనుక పాపం ఇవాళ చనిపోతే మళ్ళీ పరలోక రాజ్యం వెళ్ళాలంటే, దేవుని దగ్గర ఉండాలంటే మార్గము ఒక్కటే, యేసు రక్తము మాత్రమే అంటున్నాడు. అందుకే నేనే మార్గము, సత్యము, జీవము అంటున్నాడు. నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్ద ప్రవేశింపలేరు అని దేవుని వాక్యం సెలవిస్తాను. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళందరూ వేదాలని చూసుకోండి. ఎవరు పరిశుద్ధులు, ఎవరు మరణించారు, ఎవరు పరిశుద్ధ రక్తం కార్చారు? పరిశుద్ధ రక్తం వల్లనే విమోచన అని వేదాలు ఘోషిస్తున్నాయి. పరిశుద్ధ రక్తం ఏది, ఎవరో కార్చారు? యేసు ప్రభు మాత్రమే కార్చారు, యేసుక్రీస్తు ప్రభు మాత్రమే కార్చారు, ఆయన మాత్రమే ప్రాణం పెట్టారు. అందుకే ఆయన దేవుడు. అలాగా మరి కొబ్బరికాయలు నీళ్ల వల్ల కానీ, గంగా జలం వల్ల కానీ, మరి గోదావరి జలం వల్ల కానీ, మరి ఎడ్ల రక్తం వల్ల కానీ, మేకల రక్తం వల్ల కానీ మన పాపం పోదు అని వేదాలు ఘోషిస్తున్నాయి. కనుక ప్రియమైనటువంటి వారలారా, యేసు ప్రభు మాత్రమే ఆ కార్యం చేశారు కాబట్టి ఆయన దేవుడు అని నేను చెప్పగలుగుతూ ఉన్నాను. ఆ రక్తముతో మనం కలుపుకోవాలి. ఎప్పుడో మరి ఆయన 2026 సంవత్సరాల క్రితం మన పాపం కోసం ఆయన చనిపోతే మరి ఇప్పుడు ఎలాగా అంటే విశ్వాసముతో మన హృదయంలోకి, అవును ప్రభా నేను పాపిని, నా పాపమును క్షమించండి, మీ రక్తం వల్ల తప్ప నాకు వేరే మార్గం లేదు, కనుక నీ రక్తంతో నన్ను కడగండి, నీ బిడ్డగా నన్ను చేసుకోండి అని మనం సామాన్య విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటే చాలు, మన హృదయంలోకి ప్రవేశిస్తాడు. ఆయన రక్తంలో మనం కడుగుతాడు, శుద్ధి చేస్తాడు ఆయన బిడ్డవు. నీవు కూడా అలాగే మరి అనేక మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది, అనేక కార్యాలు చేసి ఉండొచ్చు, ఎక్కడ కూడా కుదర్చబడలేదంట. చూడండి, ఎంతో వ్యయం చేసుకుందంట అని, చాలా డబ్బులు ఖర్చు పెట్టేసింది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి. ఆయనను ఎంత మాత్రమో ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఆమె యేసుని గురించి విని, యేసుని గురించి విందంట. గదిలో ఉన్న మనుషులకి దూరంగా ఉన్న, కుటుంబంలో ఎవరు పట్టించుకోకపోయినా, తను ఎవరికి పనికి రాకపోయినా, యేసు ప్రభు చేస్తున్న వాటి గురించి వింది. యేసు ఆయన సంచారం చేస్తున్నారు, ఆయన గొప్ప కార్యాలు చేస్తున్నారు, ఆయన బీదలైన మీరు ధనులైన ఆయన కనికరిస్తున్నారు. ఎవరైతే ఇదిగా ఉన్నారో, సిక్కయి ఉన్నారో, అంటే ఆ స్వస్థత లేకుండా ఉన్నారో వారిని స్వస్థపరుస్తున్నారంట, పడిపోయిన వారిని లేవనెత్తుతున్నారంట, ఆయన అందరినీ ప్రేమిస్తున్నారంట. యేసుని ఆయన గురించి వింది. ప్రియసోదరి, ప్రియసోదరుడు, నువ్వు కూడా దేవుని గురించి వింటున్నావు. నువ్వు యేసుక్రీస్తు ప్రభు మార్గం అన్న విషయాన్ని వింటున్నావు, అనేక రకాలుగా వింటున్నావు. నువ్వు రేడియో ద్వారా, టెలివిజన్ ద్వారా, చర్చిలో వాక్యం ద్వారా, ఫ్రెండ్స్ ద్వారా రకరకాలుగా నువ్వు వాక్యం వింటున్నావు. దేవుని వాక్యం ఇది మార్గం అని వింటున్నప్పుడు నువ్వు స్పందించాలి. ఇక్కడ చూడండి, ఆమె ఎంత స్పందించిందో చూడండి. ఆమె యేసుని గురించి విని ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడదు అనుకొని, ఎంత విశ్వాసం చూడండి. యేసు ప్రభు దగ్గరికి వెళ్దాము, ఎదురుగా వెళ్ళిపోయి నాకు నా పరిస్థితి ఎట్లా, నువ్వు అందరినీ బాగు చేస్తున్నావు అంటే కదా, నన్ను కూడా బాగు చేయను అంత కూడా అనుకోవాలి. ఆవిడ వెనక నుండి వెళ్ళి వస్త్రం, అంటే ఆయన చెంగు పట్టుకుంటే చాలు, ఆయన వస్త్రం ముట్టుకుంటే చాలు, ఆయన వస్త్రంలో స్వస్థ ఉందంట, ఆయనలో స్వస్థత ఉందంట, ఆయన స్వస్థపరిచే అంట, ఆయన స్వస్థపరిచేవాడంట అని వింది.
విన్నప్పుడు ఆమె వెళ్ళిపోయి ఆయన ముట్టుకుంటే చాలని బాగుపడుతుంది అనుకుని ఆమె వెళ్ళిపోయిందనమాట. చూడండి, ఆమె యేసుని గురించి విని దేవుని వాక్యంలో ఏమని సెలవిస్తా ఉందంటే, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనంలో చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, చూడండి, సామెతలు 8:34. దేవుని గురించి విందేవిడ. విన్నప్పుడు ఇక్కడ ఆ దేవుని గురించి, దేవుని వాక్యం గురించి విన్నప్పుడు మనం ఎలా ఉండాలో చూడండి. దేవుని వాక్యం అని సెలవిస్తా ఉంది, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వారబంధం అయితే కాచుకుని నా ఉపదేశము వినువాడు ధన్యుడు. ఆయన ఉపదేశం వింది, ఆయన సంగతి గురించి వింది, ఆయన ఏం చేస్తాడో వింది. ప్రియమేంటంటే ప్రియమేంటి వార్లారా, మీరు దేవుని గురించి వింటున్నారు. మరి ఎవరైనా సరే, నేను పాస్టర్ గారు అబ్బాయిలే, నేను పాస్టర్ గారు అమ్మాయిలే, మేము తాత ముత్తాతల నుంచి మేము క్రైస్తవుల మేలే, మా తాత క్రైస్తవుడు, మా తాత సంఘ పెద్ద, మేము సంఘం అదే సంఘం లేదు. వ్యక్తిగతమైనటువంటి, ఇప్పుడు అందరు కుటుంబంలో అందరూ తిన్నారు అన్నం, నీ కడుపు నిండిపోద్దా? నువ్వు కూడా తినాలి. అందరూ స్నానం చేశారు, నువ్వు శుభ్రం అయిపోతావా? నువ్వు స్నానం చేయాలి. అలాగే ఈ రక్షణ అనేది, ఈ దేవుని గురించి తెలుసుకోవడం అనేది వ్యక్తిగతం, పర్సనల్. నీ ఆత్మకి ఆయనకి, ఆ ఆత్మను ఆ ఏదేని తోటలో పోగొట్టుకున్నటువంటి ఆ లోటు, ఆ లోపము మళ్ళీ ఆయన వచ్చి చేరితేనే కానీ మనకి ఫీల్ అవ్వదు. ఆయన మళ్ళీ వచ్చి చేరితేనే కానీ మనకి ఫుల్ఫిల్మెంట్. ఎలా చేరతారు? నువ్వు ఆహ్వానించాలి, నువ్వు పాపిని ఒప్పుకోవాలి, ఆయన కోరుకోవాలి. ఇందాక నేను చెప్పినట్టుగా నువ్వు ఆ పద్ధతిలో నీ ముందుకు వెళ్ళాలి. ఏమైతే విన్నప్పుడు ఆయన గడప యొద్ద కాచుకుని ఆయన వాక్యం విన్నవాడు ధన్యుడు అంటున్నాడు. ఊరికే వెళ్ళి వచ్చేసి, మరి చర్చికి వెళ్ళి వచ్చేసి, ఆదివారం నాడు బైబిల్ పట్టుకుని వెళ్ళి వచ్చేసి, మరి కాన్కే సందా వేసి వచ్చేసి మామూలుగా చూపించడం వల్ల నీకు ప్రయోజనం లేదు. వ్యక్తిగతముగా, అందుకే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో చూడండి. దేవుని వాక్యంలో రోమాపత్రిక 10:8 చూసినట్టే, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం చూస్తే చాలా స్పష్టంగా చూడండి, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. యేసు ప్రభువుని నీ నోటితో, ఆయన ప్రభువు, యేసే ప్రభువు అని నోటితో ఒప్పుకోవాలి. దేవుడు మృతులలో నుండి లేపాడు అంటే, నేను నా పాపాల కోసం చనిపోయి సిలువలో మరణించారు, పాతి పెట్టబడ్డారు, తిరిగి లేచారు అని మనం నమ్మాలి, విశ్వసించాలి. అలా విశ్వసించినప్పుడే నువ్వు రక్షించబడతావు. రక్షణ గురించి చాలా స్పష్టంగా ఉంది ప్రియమైనటువంటి వారలారా. ఇది రక్షణ గురించి మనం తెలుసుకోవాలి, మనం కలిగి ఉండాలి. నువ్వెవరివైనా సరే, నువ్వు నూతనంగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యములో చేరలేరు. నూతన జన్మ అంటే యేసు రక్తములో కడుక్కుని నూతనంగా మరలా తిరిగి ఆయనలో జన్మించటం, పుట్టటం. ఎలాగ నూతన జన్మను మనం కలిగినప్పుడు మాత్రమే ఆయన రాజ్యంలో మనం ప్రవేశిస్తామని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తా ఉంది. ప్రేమేంటంటే వాళ్ళ ఆయన ముట్టుకుంటే చాలని చెప్పేసి తీర్మానం చేసుకుంది. ఓహో, అలా అయితే నేను ఆయన దగ్గరికి వెళ్తే చాలు, ఆయన ఒక్కసారి ముట్టుకుంటే చాలు, అవును, ఆయన ఒక్కసారి అడిగితే చాలు, నీ హృదయంలో ప్రవేశించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నారు. అప్పుడు ఆయన ముట్టింది వెంటనే రక్తధార కట్టేను అని ఉంది. వెంటనే ఎప్పుడైతే నువ్వు ఆయన దగ్గరికి వస్తావో ఆయన నిన్ను త్రోసివేయడు. వెంటనే కార్యం జరిగించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి వెంటనే నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. చూడండి, ఇక్కడ దేవుడి కూడా ఏమంటున్నారంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఆమె విశ్వాసం కదా, ఎంతో మంది వెళ్తా ఉంటారు, అక్కడ జనసంచారం వెళ్తున్నప్పుడు ఏమైనా సరే ఆ వీధి గుండా వస్తున్నప్పుడు ఆ గలాట ఏంటంటే యేసు వస్తున్నారని తెలిసింది. ఎప్పుడైతే తెలిసింది ఏమో పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి జనసమూహాన్ని లో పడి వెళ్ళిపోయి ఆయన ముట్టుకుందనమాట. అప్పుడు వెంటనే ఎంతమంది పడుతున్నారు, ఎవరో నన్ను ముట్టుకున్నారు అంటున్నారంట యేసు ప్రభు వారు. అక్కడ ఆ వాక్యం అంతా చదువుకోండి, మార్కు సువార్తలో చదువుకున్నట్టయితే ఇక్కడ 5:25 ఆ తర్వాత అంతా కూడా ఎవరో నన్ను, ఏంటి ప్రభు ఎవరో ముట్టుకున్నారంటారేంటి, ఇంతమంది జన సమూహం మనల్ని వెంబడిస్తా వస్తుంటే అని చెప్పి, కాదు ఎవరో అంటే ఇష్టపూర్వకంగా ఎవరో కోరుకున్నారు. ఎంత జనం ఉన్నప్పటికీ ప్రియమేంటంటే వాళ్ళారా, జనంలో పడి వెళ్ళిపోవటం కాదు, నువ్వు కోరుకోవాలి. ప్రభు నా పాపాలు క్షమించండి, నన్ను ముట్టుకోండి,
నాకు విడుదల దాయిచ్చేయండి అని ఆమె హృదయం అంతటితో ఏమైనా సరే ఈయన ముట్టుకుంటే నేను నాకు నాకు స్వస్థత వస్తుందని ఒక విశ్వాసంతో ఆత్మీయంగా కూడా మనం చూసుకుంటే ఏమైనా సరే ఈయన ఒక్కరే మార్గం, సత్యం, జీవం కనుక ఈయనలో ఉంటే నాకు మనశ్శాంతి, ఈయనలో ఉంటే నాకు పరలోక రాజ్యం, ఈయనతో ఉంటే నాకు పాప క్షమాపణ, నా పాపములకు క్షమాపణ, నా పాపములకు విడుదల. ఒకవేళ ఇవాళ చచ్చిపోయినా నేను పరలోక రాజ్యంలో ఉంటాను, దేవునితో ఉంటాను, దేవుని రాజ్యంలో ఉంటాను. ఒకవేళ ఈ లోకంలో ఉన్నా నాకు దేవుడు తోడుగా ఉంటాడు అనేటువంటి ఒక గొప్ప నిరీక్షణతో మనం ప్రభువుని వెంబడించాలి. అలాగా విశ్వాసంతో వెళ్ళిపోయి ముట్టుకుంది, తక్షణమేనంది అక్కడ. నువ్వు ఎప్పుడైతే నీ హృదయపూర్వకంగా ప్రభు దగ్గరికి వస్తావో ఆయన నిన్ను క్షమించి ఆయన హక్కును చేసుకునేవాడిగా ఉన్నాడు, నీకు రక్షణ భాగ్యం ఇచ్చేవాడిగా ఉంటాడు. ఏమో వెళ్ళిపోయి అలా ఉన్నప్పుడు వెంటనే జరిగినప్పుడు, ప్రియబిడ్డ నీవు కూడా విశ్వాసంతో దేవుని దగ్గరికి వచ్చావు, నువ్వు విశ్వాసంతో దేవుని దగ్గరికి వచ్చావు కాబట్టి అప్పుడు ఆ శిష్యులు అందరూ ఏంటి ప్రభు ఎవరో పడిపోయారంటారేంటి మీరు, అంతమంది జనం వెళ్తా ఉంటే అన్నప్పుడు కాదు ఎవరో ఇష్టపూర్వకంగా అన్నప్పుడు ఆమె దాగి ఉండకుండా ముందుకు వచ్చి నేనే ప్రభు నేను నిన్ను ముట్టుకున్నాను అన్నప్పుడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందమ్మా అని చెప్పి ప్రభు వారు కూడా ఆమెను ఎంతో అప్రిషియేట్ చేసినట్టుగా ఎల్లు విశ్వాసంతో బ్రతుకని దీవించి పంపినట్టుగా అక్కడ దేవుని వాటిని సెలవిస్తుంది. ప్రేమేంటి వాళ్ళారా, నువ్వు కూడా అది ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆ 12 సంవత్సరాల నుంచి మరి ఆ యొక్క జీవితము, కంపుకొట్టిన జీవితాన్ని, పనికిరాని జీవితాన్ని, మనుషులకు దూరంగా ఉండే జీవితాన్ని, మరి ఎవరికి ఉపయోగం లేని జీవితాన్ని ఇప్పుడు మరి ప్రయోజనకరంగా, మరి నెమ్మదితో కూడిన జీవితంగా, ప్రశాంతమైన జీవితంగా, మరి తిరిగి కుటుంబంతో కలిసి చక్కగా ఆవిడ, మళ్ళీ భర్తతో కలిసి చక్కగా ఆవిడ, బిడ్డలతో కలిసి చక్కగా ఆవిడ ఇంట్లో చక్కగా జీవించి ఉంటుంది కదా. అలాగే నీకు కూడా మంచి జీవితాన్ని ఇవ్వడానికి ప్రభు వారు ఇష్టపడుతున్నారు. మరి నువ్వు కూడా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు తక్షణమే అప్పుడే దేవుని కార్యము చూడటానికి నీకు అవకాశం ఉంటుంది. ప్రేమేంటంటే వాళ్ళారా, అదేవిధంగా చూడండి ప్రేమేంటంటే వాళ్ళ మార్క్స్ వార్త 8వ అధ్యాయం 22వ వచనంలో కూడా చూస్తే ఇక్కడ ఒక గుడ్డివాన్ని చూపునిచ్చేటట్టుగా చేశారంట. అక్కడేమో రక్తస్రావం గల స్త్రీని ముట్టి స్వస్థపరిచారు, ఇక్కడ గుడ్డివారిని మరి స్వస్థపరుస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి ఒక గుడ్డివాని మార్కు వార్త 8వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే ఒక గుడ్డివాణ్ణి తోడుకుని వచ్చి వాడిని ముట్టవలనని ఆయన వేడుకుంది. ఆ గుడ్డివాణ్ణి చేయి పట్టుకుని ఊరు వెలుపులకు తోడుకొని పోయి వారి కన్నుల మీద చేతులుంచి కన్నుల మీద ఉమ్ము వేసి వారి మీద చేతులుంచి నీకేమైనా కనబడుచున్నదా అని వాడిని అడిగగా వాడు కన్నులెత్తి మనుష్యులు నాకు కనబడుచున్నారు అని చెప్పేసి అప్పుడు అంతటా ఆయన మరలా తన చేతులు వాడిని కన్నుల మీద ఉంచగా వారు తేల్చి కుదర్చబడి సమస్తము తేటగా చూడసాగి అప్పుడు యేసు నువ్వు ఊర్లోనికి వెళ్ళవద్దని చెప్పి ఏమిటంటే వారు ఇక్కడ కూడా ఒక గుడ్డివాడిని ఎంత చక్కగా బాగు చేశారో చూడండి. మనం ధ్యానం చేసుకుంటా వస్తున్నాం కదా, కుంటివాడిని కూడా బాగు చేశారు ఆ దినాల్లో ప్రభువారు మరి మనుష్య కుమారుడిగా జీవించినప్పుడు అని. అలాగే ఈ గుడ్డివాడు కూడా మరి తోడుకుని వచ్చినప్పుడు ఈయన కూడా మరి వాక్యంలో చూస్తే ఆత్మీయంగా చూస్తే గుడ్డివాడుగా ఉన్నారు. చాలా మంది యేసుక్రీస్తు ప్రభుని చూడలేని వారుగా ఉంటున్నారు. గుడ్డివారు ఆత్మీయ గుడ్డితనం. ఆ శారీరకంగానూ ఆత్మీయంగానూ మనం చూసుకుంటే శారీరకంగా గుడ్డితనం అసలు మామూలుగా కూడా ఏం చూడలేకపోతున్నాడు. ఆత్మీయంగా చూసే గుడ్డితనము ఎంతో మంది మామూలుగా జీవిస్తూ ఉంటారు, కానీ గుడ్డితనం దేవుణ్ణి చూడలేని వారుగా, యేసుక్రీస్తు ప్రభుని దేవుణ్ణి చూడలేని పరిస్థితిలో ఉంటారు. అలాంటి పరిస్థితిలో ఉన్న వారికి కూడా దేవుడు తనను బయలుపరచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. గుడ్డితనము, చనిపోయిన తత్వము. చూడండి ఇక్కడ ఆత్మీయంగా కూడా చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూస్తే మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా, మనం ఒకప్పుడు చచ్చిపోయిన వారంగా ఉన్నాం పాపాల చేత అపరాధం గతంలో చూసుకున్నట్టు. అట్లాంటి పరిస్థితిలో ఉన్న వారిని మన ఎడల ప్రభు జాలి పడేవారుగా ఉంటారు, మన ఎడల జాలి చూపించే దేవుడుగా ఉంటారు. ఇక్కడ చూడండి ఇతన్ని చూసినప్పుడు కూడా అతన్ని చూసినప్పుడు చాలా జాలి పడినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పట్టుని ఏమన్నాడు, మరి గుడ్డితనము దేవుణ్ణి చూడలేని తత్వం కూడా మన జీవితాల్లోకి వస్తుంది. ఎలాగా అంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:4 చూడండి దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉంది. కొరింథీయులు 2 కొరింథియన్స్ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో కూడా చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే యుగ సంబంధమైనది 4:4 దేవుని మహిమా స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరుచుని సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము
ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగు చేస్తాము. సువార్త విననివ్వదంట. మనోనేత్రాల గ్రుడ్డితనం, ఏముందలే అంతా ఒకటేలే, ఊరికే అలా చెప్తారు కానీ అన్ని మార్గాలు ఒకటి, ఈ మార్గం ఆ మార్గం వెళ్ళిపోయి అన్ని అక్కడే కలుస్తాయి. ఎన్నో రకరకాలుగా యుగ సంబంధమైన దేవత సాతాను సువార్త చెప్తూ ఉన్నప్పుడు మార్గం ఇది, సత్యం ఇది, జీవం ఇది, నువ్వు ఇలాగ నమ్ముకోవాలి లేకపోతే నీ జీవితం వేస్ట్ అని మనం చెప్తున్నప్పుడు యుగ సంబంధమైన దేవత అంట మనోనేత్రాలు గ్రుడ్డితనం కలుగజేస్తుంది. అంటే ఏమాత్రము తేట కదా, చూడనివ్వదు, విననివ్వదు. కాబట్టి మనం జ్ఞానయుక్తంగా ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి. ఈయన కూడా గుడ్డివాడిగా ఉండి మరి ఏమి చూడలేని పరిస్థితుల్లో మరి ఎన్నో దినాలు అలాగా సంవత్సరములు గతించిపోయి ఉంటాయి బహుశా. కానీ ఇక్కడికి వచ్చేసి అప్పుడు ఏం చేశారంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు చూశారో, యేసు దగ్గరికి తను తీసుకొచ్చారో, ఆయన ఏం చేస్తున్నారో చూడండి. ఆయన గుడ్డివాని చెయ్యి పట్టుకొని, ఎప్పుడైతే మనం ఎంత ఆత్మీయ గుడ్డివారంగా ఉన్నప్పటికీ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాగైతేనేమి ఆయన చేయి పట్టుకునేవాడిగా ఉంటాడు. ఆయన విడిచిపెట్టడం, ఆయన దగ్గరకు మనం వెళ్ళినప్పుడు ఆయన మన చేయి పట్టుకునేవాడిగా ఉంటాడు. చేయి పట్టుకోవటం అంటే ఏంటంటే ఒక అభయం ఇవ్వటమే కదా, మనల్ని గట్టిగా పట్టుకోవటమే కదా, మనల్ని పడిపోకుండా అయ్యో అటు ఇటు దొరికిపోబాక నాయన, పడిపోబాక నాయన, నేనున్నాను కదా అని చెప్పేసేసి ఒక అభయం. ఒక తండ్రి చేయి ఎవరు పట్టుకుంటారు? చిన్నపిల్లల్ని చూడండి, చెయ్యి పట్టుకొని వాళ్ళు నడవరు, అసలు భయం, వాళ్ళకి పడిపోతాం. అలాగే ఆయన మన చేయి పట్టుకుంటాడు, భయపడబాక అని. అలాగే ఈ గుడ్డివాడి దగ్గర చేయి పట్టుకుని ఊరి వెలుపలకు తోడుకొని పోయి, అక్కడ చెయ్యొచ్చుగా, చేయరు. ఊరి వెలుపలికి వెళ్ళిపోవాలి అంటే బయటికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనం గుడ్డితనం పోవాలి అంటే మనం కూడా ఆత్మీయ జీవితంలో దేవుని గురించి స్పష్టంగా వివరంగా మనం తెలుసుకోవాలి అంటే, దేవుని గురించి మనం అన్ని వివరాలు తెలుసుకోవాలి అంటే ఏం చేయాలంటే ఊరి వెలుపలికి వెళ్ళిపోవాలి, అంటే బయటకు వెళ్ళాలి. ఇవన్నీ మనం చేస్తున్నాయన్ని విడిచిపెట్టి బయటికి రావాలి. మరి దేవుడు లేనప్పుడు మనం చేసేటువంటి ఈ పనులన్నిటి నుండి, ఈ పరిస్థితులన్నిటిలో నుండి, ఈ మనుషుల దగ్గర నుండి బయటికి వెళ్ళాలి, దూరంగా వెళ్ళాలి. అప్పుడు మాత్రమే ఆయన్ని మనం చూడగలం. అప్పుడు వీటిలో ఉంటే దేవుని మనం స్పష్టంగా చూడలేము. అక్కడ చూడండి ఏమంటున్నాడంటే, మరి బయటికి తీసుకుని వెళ్ళినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అలాగే మార్కు సువార్త 7:33 కూడా చూస్తే దేవుని వాక్యం ఏమందో చూడండి. సమూహంలో నుండి ఆయన వారిని ఏకాంతంగా తోడుకొని పోయి వాని చెవులలో తన వేళ్ళు పెట్టి, అంటే ఏంటి? ఏకాంతము. అండ్ మనం కూడా చూడండి, మన దేవుణ్ణి పూర్తిగా చూడాలి అంటే ఆత్మీయ దృష్టితో కూడా మనం చూసినప్పుడు మనం ఏకాంతంగా వెళ్ళాలి. ప్రభు ఏం చెప్తున్నారు? నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందు చూస్తున్న నీ దేవునికి ప్రార్థన చేసుకో. అంటే మన గదిలోనికి వెళ్ళాలి, మన హృదయం అనే గదిలోనికి వెళ్ళాలి అంటే మన హృదయం స్పష్టంగా మనం చూసుకోవాలి అంటే, దేవునికి కూడా మనం చూపించాలి అంటే, దేవుడు మనం కలుసుకోవాలి అంటే, దేవునితో మాట్లాడుకోవాలంటే, దేవునికి వ్యతిరేకమైనవి, దేవునికి ఇష్టం లేనివి మన జీవితంలో ఉన్న ఈ లోక సంబంధమైన వాటన్నిటిని విడిచిపెట్టుకోవాలంటే నువ్వు గదిలోకి వెళ్ళాలి, ఏకాంతంగా వెళ్ళాలి. ఎప్పుడైనా చూడండి, మరి ఏకాంతంగా వెళ్ళి తలుపేసుకుని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుంది దేవుడితో. మా ప్రశాంతత కాదు, దేవునితో మనం అన్ని చెప్పేసుకుంటాం, మన తప్పులన్నీ. అదే మనం చర్చిలో మన పాస్టర్ గారితో కానీ మన వాళ్ళతో కానీ అందరితో చెప్పేయగలమా? చర్చిలో చేయగలమా? చేసుకోలేము. ఇంట్లో కుటుంబ ప్రార్థనలు చేయగలమా? చేయలేము. కానీ ఒక్కరిగా నువ్వు ఏకాంతంగా వెళ్ళు, నీ గదిలోకి వెళ్ళి తలుపేసుకో. ప్రభా ఇలా చేశానయ్యా, ఇలా తప్పైపోయింది. దేవుని దగ్గర మనం ఏడ్చి మొరపెట్టి ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే అంటున్నాడు ఇక్కడ దేవుడు కూడా మనకి ఇక్కడ చూపిస్తాం, ఈ చూపు ఇచ్చేసేయచ్చుగా, నడిపించేసేయచ్చుగా, ఏకాంతంగా తీసుకెళ్ళి. అంటే మనకు మార్గము ఇక్కడ ఆత్మీయ రీతిగా చూసుకున్నప్పుడు కూడా మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే మనం ఏకాంతంగా వెళ్ళాలి. ఏకాంతంగా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి మొర పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే ఆయన మన మొరలు ఆలకించేవాడుగా ఉంటాడు. ఇంకా చూడండి దేవుని వాక్యం, అప్పుడు వెంటనే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ వ్యక్తిగత జీవితం అంతా కూడా ఒప్పుకోవడానికి అవకాశం ఉంటుంది ఏకాంతంగా వెళ్ళినప్పుడు. అప్పుడు దేవుడు వెంటనే స్వస్థత ఇస్తాడు. వెంటనే చూడండి, నీకేమైనా కనబడుతున్నదా? ఆయన గుడ్డివాని చేయి పట్టుకుని విరేపిల్లల తోడికి వెళ్ళి వారి కళ్ళ మీద ఉమ్మి
వేసి వారి మీద చేతులుంచి నీకేమైనా కనబడుతున్నదా అని వారిని అడిగగా వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనబడుతున్నారు, వారు చెట్ల వలె ఉండి నడుచుతున్నట్లుగా నాకు ముందు మనుషులు కనబడుతున్నారంటే కానీ కనబడుతుంది, చెట్లు లాగా కదులుతున్నారంట. అంటే స్పష్టత చూపలేదు. అంటే ఏంటంటే ఇక్కడ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఒక్కసారే రాదు, ఒకేసారి. ముందు చెట్లులాగా ఉంటారు, కదులుతున్నాయి అంటే అస్పష్టంగా ఉంది దేవుని గురించినటువంటి వ్యవహారం. అప్పుడు తరువాత మళ్ళీ బాగు చేశారని చెప్పారు. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద ఉంచగా వాడు తేరి చూచి కుదర్చబడి సమస్తము తేటగా చూడసాగి. ఎప్పుడైతే మనం ఏకాంతంగా దేవుని దగ్గర ప్రార్థన చేసుకుని మనం ఆ పాపం ఒప్పుకొని మనం పశ్చాత్తాపంతో కన్నీటితో ఆయన పాదాల దగ్గరికి వెళ్తాము, ఆయన వెంటనే మనం కడిగి శుద్ధి చేసి ఆయన బిడ్డలుగా చేసినప్పుడు ఆయన తేటగా చూస్తాం ఆయన. అలాగే ఆయన ముట్టినప్పుడు ఆయన తేటగా చూసినప్పుడు మరి చూసినట్టుగా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. అప్పుడు ప్రభు వారు ఏంటున్నారు చూడండి, ఆవిడ తేటగా చూడసాగిన. అప్పుడు యేసు నీవు ఊర్లోనికి వెళ్ళవద్దు అని చెప్పి వాడిని ఇంటికి పంపివేసి